హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లలో కంపు కొడుతోంది. వ్యాపారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మగా మిగిలిన పూలను అక్కడే పడేసి వెళ్తున్నారు. వాటిని వెంటనే తొలగించకపోవడంతో అవి కుళ్ళిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఎక్కువసేపు మార్కెట్లో ఉండటం ఎవరి వల్ల కావటం లేదు. అంతేకాదు ఆ పూలు అక్కడ వేసిన చెత్త తినడానికి నిత్యం గేదెలు ఆవులు తిరుగుతూనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎంతో ఫేమస్, అలాగే ఎంతో పెద్దది కూడా. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో మొత్తం సమస్యల రాజ్యం వెళ్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదరమే మనకు దర్శనం ఇస్తుంది. అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే కూడా ఇది ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. చాలామంది ఇక్కడికి పూలు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది ఎంతో ఫేమస్. అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రైతులు తమ పండించిన పూలను అయితే ఇక్కడ తీసుకొని వచ్చి అమ్మకాలు చేస్తూ ఉంటారు. ఇవి కొనుగోలు చేయడానికి కూడా చాలామంది పోతూ ఉంటారు. ఇక పండుగల సమయంలో చూసుకున్నట్లయితే కూడా మార్కెట్ అంతా కూడా పూల అమ్మకాలతో మొత్తం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ప్రజెంట్ కూడా పండుగలన్నీ కూడా లేకపోవడము, దాంతోపాటు గిరాకీ కూడా తక్కువగా ఉండడంతో కూడా పూలన్నీ కూడా మోస్తారుగా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. అయితే గిరాకీ సరిగా లేకపోవడంతో కూడా మిగిలిన పూలన్నీ కూడా అంటే వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేం కాబట్టి మిగిలిన పూలన్నీ కూడా ఇక్కడే రైతులు తీసుకొచ్చిన పంటనంతా కూడా ఇక్కడే పారబోస్తున్నారు. దీంతో ఇదంతా కూడా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. ఇది ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ముక్కు మూసుకొని నడవాల్సిన పరిస్థితి ఉంది. అంటే సుగంధంగా అంటే మంచి వాసనలు వచ్చి ఎన్నో రకాల పువ్వులు ఇక్కడ ఉంటాయి. అలాంటి కొనుగోలు చేసిన వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ స్టార్టింగే పూలన్నీ కూడా పారవేయడంతో కూడా అదంతా కూడా దుర్వాసన వెదజల్లుతుందని, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉందని కూడా ఇక్కడికి వచ్చిన వారంతా చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే ఎంతో ఫేమస్ అయిన ఈ పూల మార్కెట్లో ఇంత నిర్వహణ ఇంత దారుణంగా ఉందని కూడా చెబుతున్నారు. అయితే చూసుకున్నట్లయితే కూడా అంటే పూల మార్కెట్లో మిగిలిన పూలన్నీ కూడా ఇక్కడ పారబోస్తున్నారు. ఇక్కడ క్లీన్ చేసే సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడంతో కూడా ఇక్కడ అంతా కూడా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. దాంతోపాటు ఇక్కడ పారబోసిన పూలని అలాగే ఆకులని తినడానికి అయితే ఇక్కడికి పశువులు కూడా వస్తున్నాయి. ఆవులు అలాగే గేదెలు ఇతర అన్ని కూడా ఇక్కడ పూలు తినడానికి అయితే వస్తుండడంతో కూడా ఇక్కడ అటు ఇటు నడిచే వారందరికీ కూడా ఇబ్బంది అవుతుందని కూడా వారితో చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే ఉదయం నుంచి ఇక్కడ 24 గంటల పాటు కూర్చొని అమ్మకాలు చేయడానికి వచ్చిన రైతులంతా కూడా ఉదయం నుంచి ఇక్కడే కూర్చొని వాళ్ళ ఎండలో ఇక్కడే కూర్చొని కూడా పూల అమ్మకాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఉదయం నుంచి సరిగా గిరాకీ లేకపోవడంతో కూడా మిగిలిన పూలన్నీ ఏం చేయాలో అర్థం కాక కూడా ఇక్కడే పారబోస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ అంతా కూడా కంపు కొడుతుందని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడికి నిత్యం కొన్ని వేల మంది వస్తూ పోతూ ఉంటారు. అలాంటి పూల మార్కెట్ నేడు నిర్వహణ సరిగా లేకపోవడంతో కూడా చెత్తా చెదరంతో నిండిపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. దాంతోపాటు ఇక్కడ సరైన వసతులు లేవని కూడా ఇక్కడ విక్రయిస్తున్న వ్యాపారులతో చెబుతున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎంతో ఫేమస్ అయిన గుడిమల్కాపూర్ పూల మార్కెట్ అంతా కూడా నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.